ఇప్పుడు కూడా చాలా మందికి అంటే మరీ ఎక్కువ మందికి తెలియకపోవచ్చు సోలార్ ప్యానెల్స్ గురించి. ఆఫ్‌కోర్స్ ముందుతో పోల్చుకుంటే చాలా మందికి అవగాహన అయితే వచ్చింది సోలార్ ప్యానెల్స్‌కి సంబంధించి. ప్రైస్ హ్మ్. అనేది చాలా తగ్గిందండి ఇప్పుడు. ఓకే. ఆల్మోస్ట్ 2011లో పర్ వాట్ వచ్చేసి మనకి 1 కిలోవాట్ పర్చేజ్ చేయాలంటే 1,10,000 పడేది. ఓహ్! ప్రైస్ కూడా చాలా హెవీ ఉండిందనమాట. హ్మ్. హ్మ్. అప్పుడు సబ్సిడీస్ కూడా చాలా తక్కువ. హ్మ్. సబ్సిడీస్ లేవు. మాక్సిమం లేవు. ఉన్నా కూడా చాలా తక్కువ వచ్చేది కొన్ని గవర్నమెంట్ ఇవి. హ్మ్. అప్పటికి ఇప్పటికి 90% ప్రైస్ అనేది తక్కువుంది. అబ్బా! వావ్! లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ తగ్గింది. హ్మ్. ఇంపోర్ట్స్ కానీ ఎక్కువ డిమాండ్ ఉండడంతోటి మనకు మార్కెట్‌లో ప్రైస్ అనేది తగ్గిందనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ చాలా పెరిగాయి. హ్మ్. దానివల్ల అవేర్‌నెస్ కూడా బాగా పెరిగింది. గవర్నమెంట్ సపోర్ట్ బాగా చేస్తుంది. యాహ్! సో, ప్రైస్ తగ్గుతుంది. ఆల్మోస్ట్ అల్టిమేట్‌గా కూడా ప్రైస్ తక్కువున్నప్పుడు అందరూ యూజ్ చేయడానికి ట్రై చేస్తారు కదా! హ్మ్. సో, సో, గవర్నమెంట్ సపోర్ట్ తోటి ఇందాక ఇంట్రొడక్షన్‌లో కూడా నేను అవును. చెప్పినట్టు మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా అవును. పీఎం సూర్యఘర్ అనేటటువంటి యోజన అవును. కూడా స్టార్ట్ చేయటం జరిగింది. యాహ్! సో, దీనివల్ల ఎటువంటి బెనిఫిట్స్‌ని పొందొచ్చండి? ఒకసారి చెప్తారా? ఇప్పుడు ఆల్మోస్ట్ పీఎం సూర్య గారి కింద ఇండియా మొత్తం ఒక 1,00,00,000 హౌసెస్‌కి సోలార్ సిస్టమ్స్ పెట్టాలనేసి ఆహ్, స్కీమ్ అది. హ్మ్. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 35,00,000 వరకు ఫిల్ అయిపోయింది. ఓకే. సో, మన ఏపీలో తీసుకుంటే ఏపీ, తెలంగాణలో ఏపీలో ఫస్ట్ ఎక్కువ సోలార్ సిస్టమ్స్ పెట్టాలనేసి మన చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీ డివిజన్‌లో ఒకొక్క 10,000 సిస్టమ్స్ ఒక ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా పెట్టాలి అనేసి టార్గెట్స్ పెట్టి మరి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. హ్మ్. సో, అది కాకుండా ఎస్సీ, ఎస్టీ స్కీమ్ అని ఒకటి పెట్టారు. ఫ్రీ స్కీమ్. హ్మ్. సో, ఎస్సీ, ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా ఫ్రీగా 2 కిలోవాట్ సిస్టమ్స్ వరకు ఆహ్, ఏపీ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తున్నారు. అలాంగ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి. ఓకే. సో, దానికి ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ ఏపీ స్టేట్‌లో స్వర్ణ నారావారపల్లి అనేసి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. అది మా కంపెనీ కైజర్ ప్రొడక్ట్స్ అండ్ ఎక్స్‌పర్ట్స్ కంపెనీ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయడం జరిగింది. దానివల్ల సెంట్రల్ లెవెల్‌లో స్కాచ్ అవార్డ్ అనేసి ఏపీ గవర్నమెంట్‌కి రావడం జరిగింది ఇండియాలో మొత్తం ఫస్ట్. ఓహ్! సో, దాంట్లో మా కంపెనీ ఒక పార్ట్ ఆఫ్ కంపెనీ మాదుండడం మాకు చాలా హ్యాపీగా ఉంది. నైస్ అండి. ఫైన్. సో, మీరు ఈ త్రూ ఔట్ జర్నీలో మీ బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ గురించి చెప్పాలి అంటే దేని గురించి చెప్తారు? యాక్చువల్లీ మేము కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆల్మోస్ట్ గవర్నమెంట్ రిలేటెడే మా సక్సెస్‌కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఏపీ గవర్నమెంట్ ఐ మీన్ 2014లో ఏపీ టీడీపీ గవర్నమెంట్ రావడం హ్మ్. అప్పుడు ఆహ్, అందరికీ అగ్రికల్చర్ రిలేటెడ్ పంప్ సెట్స్ కానీ ఇవంతా ఒక ఆపర్చునిటీ రావడం అది ఫార్మర్స్‌కి కావచ్చు, బిజినెస్‌గా కావచ్చు మాకు మంచి అప్పటినుంచి. నెక్స్ట్ దెన్ మళ్ళీ 2024 మళ్ళీ ఏపీలో టీడీపీ గవర్నమెంట్ రావడం, మళ్ళీ ఈ సేమ్ థింగ్ సోలార్ ప్రాజెక్ట్స్‌కి మంచి అవేర్‌నెస్ రావడం అనేది మాకు గవర్నమెంట్ రావడం బిగ్ అచీవ్‌మెంట్ అనమాట. అందులో ఏ మేము ఎప్పటినుంచయితే రిలేటెడ్‌గా చేస్తున్నామో, అదే విలేజ్‌లో నారావారిపల్లిలో మా కంపెనీ చంద్రబాబు నాయుడు గారి విలేజ్‌లో చేయడం అనేది మాకు చాలా హ్యాపీనెస్, బిగ్ అచీవ్‌మెంట్ మాకది. వావ్! నైస్ అండి. ఫైన్. సో, ఇప్పుడు ఒక ఇండివిడ్యువల్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే, ఒక నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న ఒక ఫ్యామిలీ ఒక సోలార్ ప్యానెల్‌ని పెట్టించుకోవాలి అంటే ఎంత కాస్ట్ అవుతుందండి? సింపులే అండి. ఇప్పుడు జన్ జనరల్‌గా థింకింగ్ ఏంటంటే, ఈ సోలార్ సిస్టమ్ పెట్టుకుంటే మనకి లోన్ ఎలా కట్టాలి? ఇది చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట అవి. మళ్ళీ అది ఎన్ని ఇయర్స్ వర్క్ అవుతుంది? సర్వీస్ ఎలా ఉంటుంది? హ్మ్. సర్వీస్ ఓరియెంటెడ్ హ్మ్. అండ్ ఇవన్నీ. అంటే ఇంకొక డౌట్ కూడా ఏంటంటే, మనకి జనరల్‌గా ఉండేటటువంటి ఎలక్ట్రిసిటీ లాగానే ఇది పనిచేస్తుందా లేదా అన్న హ్మ్. ఒక హ్మ్. డౌట్స్ ఉంది. కూడా ఒక ఉంటాయి. సమ్ పీపుల్స్‌కి. ఇప్పుడు చాలామందేంటంటే మాకు ఆల్రెడీ లోన్ ఎందుకు? ఐ మీన్ ఎందుకు మేము మూవ్ అవ్వాలి? మాకు పవర్ పోయినప్పుడు ఇది ఆన్ గ్రిడ్ సిస్టమ్ అండి. ఆన్ హ్మ్. గ్రిడ్ సిస్టమ్ అంటే మనకి జనరేట్ అయిన ఈ సోలార్ సిస్టమ్ నుంచి ఎన్ని యూనిట్స్ అయితే జనరేట్ అవుతుందో అది గ్రిడ్‌కెళ్ళిపోతుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌కెళ్ళిపోతుంది. ఓకే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 3 కిలోవాట్ అనుకోండి. హ్మ్. మినిమమ్ ఒక 460 యూనిట్స్ వరకు జనరేషన్ వస్తుంది. హ్మ్. ఆ 460 యూనిట్స్ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌కెళ్ళిపోతది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌కి డే టైమ్ మార్నింగ్ 6, 7 నుంచి జనరేషన్ స్టార్ట్ అవుతది. ఆల్మోస్ట్ మనకి 5:30, 6 వరకు జనరేషన్ అనేది వస్తుంటదనమాట. ఈ టైంలో జనరేషన్ అయిన యూనిట్స్ అన్నీ కూడా మన గ్రిడ్‌కెళ్ళిపోతుంది. ఓకే. సో, గ్రిడ్‌కెళ్ళిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మంత్ మొత్తంలో ఎన్ని యూనిట్స్ అయితే జనరేషన్ చేసి గ్రిడ్‌కి పంపించామో, అన్ని యూనిట్స్ యాక్చువల్లీ ఆ 460 యూనిట్స్ మన గ్రిడ్ నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. హ్మ్. ఇది స్కీమ్. సో, ఇప్పుడు లోన్ అంటే ఇప్పుడు మనం లైఫ్ లాంగ్ పవర్ బిల్ పే చేసిన రూ. 1 కూడా మనకి బైబ్యాక్ రాదు. హ్మ్. ఓకే.
ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే మా కాన్సెప్ట్ ఇప్పుడు ఒక 3 కిలోవాట్ పర్చేజ్ చేయడానికి మేము ఒక 1,90,000 రూపీస్‌కి మేము ఇస్తున్నాం 3 కిలోవాట్. సో, 78,000 రూపీస్ సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది. సో, 1,12,000 ఉంటుంది. ఈ 1,12,000 కూడా మేము బ్యాంక్ లోన్ ఇప్పిస్తున్నాం. ఓకే. ఈ బ్యాంక్ లోన్ అనేది ఒక 10 ఇయర్స్ పే చేసుకున్నాం అనుకోండి 1350 వస్తుంది. ఆల్మోస్ట్ 3 కిలోవాట్ అంటే ఒక 3,500-4,000 రూపీస్ పవర్ బిల్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి 3 కిలోవాట్ సరిపోతుంది. ఇనిషియల్‌గా వాళ్ళు మనకి ఒక 2,000 రూపీస్ ఇనిషియల్‌గా సేవ్ అవుతున్నారు. సోలార్ సిస్టమ్ తీసుకోవడం వల్ల. సో, ఈళ్ళెక్కడ 1 రూపీ కూడా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టట్లేదు. ఐ మీన్ ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా బ్యాంక్ లోన్ ఇప్పిస్తున్నాము. ఏదైతే రెగ్యులర్‌గా పవర్ బిల్ పే చేయాల్సి ఉంటుందో దాన్ని ఈఎంఐ కింద కన్వర్ట్ చేస్తున్నాం. సో, ఎక్కడ కూడా వీళ్ళు ఎక్స్‌ట్రా బర్డెన్ అనేది ఉండదు. ఇక్కడ పవర్ బిల్ పే చేయము. హ్మ్. పవర్ బిల్ పే చేయకుండా దాన్ని డైవర్ట్ చేసుకొని మనం సేవింగ్స్ కింద ఎళ్తున్నాం అంతే. ఇక్కడ ఎక్కడ కూడా మనం అది లోన్ గానీ, ఇన్వెస్ట్‌మెంట్ గానీ ఎక్కడ లేదు.